ఇది భూతులసి. ఎన్నులు బాగా పైకి వస్తాయి. చిన్న మొక్క ఇది, చాలా సువాసనగా ఉంటుంది. 18 రకాల తులసి చెట్లు ఉన్నాయి. అందులో ఇది ఒక జాతి. ఈ ఆకులు తీసుకొని రసము తీసి పిక్కలకు రాస్తూ ఉంటే ఎక్కడ ఈ పిక్కలు కానీ తొడలు కానీ ఇదిగో ఇక్కడ ఉండే దండ చేతుల్లో ఉండే కండరాలకు కానీ ఎక్కడ నొప్పులున్నా కొద్ది రోజుల్లో పోతాయి. మహా సువాసన. అంతేకాదు అది ఉన్న కాడ దోమలు రావు. అదొక చమత్కారం ఉంది. దోమ దూరంగా పారిపోవడానికి వస్తుంది ఈ వాసనకి. అంచేత మనం తులసిని ఎప్పుడు కూడా ఒక దేవతతో పోల్చుతున్నాం. తులసుల్లో ఇన్ని రకాలు ఉన్నాయి అని చెప్పుకుంటాం, కానీ మనకు తెలిసిందల్లా కృష్ణ తులసి, రామ తులసి అంటే తెల్లగా నల్లగా ఉన్న తులసులు తెలుసు. రుద్రజడ అని ఒక తెలుసు. బూదులుసు అనేది ఒకటి తెలుసు. ఏయో 5-6 రకాలు తెలుసు, కానీ ఉన్నటి జోలు మనం పెద్దగా వెళ్ళాము. బిళ్ళుడి చెట్టు అంటారు, బెళ్ళ చెట్టు. ఇది చాలా బలమైనటు కర్ర, చాలా బరువు కూడా ఉంటుందండి. బిళ్ళు కర్రని బాగు చేసి నెట్రాడేసి మేము ఉంచాము. నెట్రాడి చెదలు అన్నీ తింటాయి, దీన్ని తింటాయి. అన్నీ 10 ఏళ్లలో పోతే ఇది 30 ఏళ్ళు ఉంటుంది. అంటే ఎంత గట్టిగా ఉంటుందో కర్ర ఆలోచించండి. ఇది ఒకటి. ఈ ఆకులు తీసి 4 ఏపుల్ని మంచం మీద వేసుకుంటే దోమలు కొట్టో తల్లి, మీరు ఎలా వంటరుకుంటున్నారు జాగ్రత్త, దోమల బారిన పెడతారు. ఈ 4-5 ఆకులు 4 ఏపులు మీ మంచం మీద వేసుకోండి, శుభ్రంగా హాయిగా నిద్రపడుతుంది. అందుగ జిగురు తీసుకొని ఆవ నూనెలో వేసి, అందుగ జిగురు ఆవ నూనె రెండూ కలిపి ఒత్తులు తయారు చేసి దాన్ని ముట్టించినట్టయితే దోమల నుంచి సంపూర్ణ రక్షణ ఉంటుంది అనేది. ఇక్కడ అందుగ జిగురే దొరకటం లేదు. అందుగ అంటే చాలా రకాలు ఉన్నాయి. అదిగో అగస్త్యమాను నుంచి వచ్చే అందుగ జిగురు ఒకటి ఉంది. ఇంకొకటి జారుమామిడి, నరమామిడి అనే రకరకాల మొక్కలు ఉన్నాయి. దాని నుంచి వచ్చే జిగురు కూడా ఉంది. డిఫినేషన్స్లో తేడా ఉన్నాయి ఈ రెండిట్లోనూ. అయినా ఫలితం ఒకటే ఉంటుంది. ఏదైనా అందుగ జిగురు కానీ జారుమామిడి జిగురు కానీ ఇతర దేశాలకి చాలా గొప్పగా వెళ్తున్నాయండి. పొలాల నుంచి వదిలేసి ఇంటికి వచ్చేయటం మొదలెట్టింది దోమలు. ఇంట్లో పురుగు మందులు కొట్టరు కదా, ఎవరో కూడా ఎరువులు వేయరు కదా, అది జాగ్రత్త కోసం ఇక్కడికి వచ్చేసి ఇక్కడ వాళ్ళని కొడతాం మొదలెట్టాయి. కానీ మాకు అర్థమైంది ఏంటంటే, చిన్నప్పటి నుంచి నువ్వుల నూనె కానీ కొబ్బరి నూనె కానీ ఆముదం కానీ ఒంటికి రాసుకొని ఉండేటటువంటి వాళ్ళకి దోమ సాధారణంగా కుట్టదు, రాదు. ఇంకొకటి నూనెల్లో ఉండే చమత్కారం ఏంటో తెలుసా? ఇందులో ఏమి కల్తీ లేకపోతే దోమ వాలేదే తొండం అలాగా శరీరంలోకి దింపినప్పుడు లోపలికి వెళ్ళి లార్వాని గుడ్డును వదిలేస్తుంది. అది మనకు వ్యాధిని కలగజేస్తాయి అవి అనుకుంటున్నాం మనం. కానీ ఎప్పుడైతే నూనె రాసుకుని ఉంటున్నామో ఈ శరీరం మీద ఉండే నూనె ఏం చేస్తుంది, దీని తొండంతో పాటు లోపలికి వస్తుంది. గుడ్డు ఎప్పుడైతే లోపల వదిలిపెట్టిందో, లార్వాని వదిలిపెట్టిందో అది చచ్చిపోద్ది. నూనె లోపలికే వెళ్ళిపోద్ది కాబట్టి, మన శరీరంలో నూనె లోపలికి వెళ్తుంది కాబట్టి ప్రతి నూనె కూడా క్రిమికీటకాదులను చంపేదే అని మా అనుభవంలో తేలింది. అది ఇప్పటికే ఇదిగో మేము అన్నామంటే ఏమీ లేదు, ఇబ్బంది లేదు, బాగానే ఉంది. దోమలు అందరి మీద వాళ్తాయి కానీ మా మీద వాళ్తాయి, కానీ మాకు జరిగేది చాలా తక్కువ. అంటే బాగా కుట్టేతని బాబాయ్ అనత్వాన్ని కొట్టుకునే సమస్య ఉండదు. కారణం ఏంటంటే నువ్వుల నూనె ఏదోటి రోజు మేము నువ్వుల నూనె రాసుకుంటాం. నేను ఇప్పుడు అడిగేది ఒకటే, నువ్వుల నూనె ఎంతమంది రాస్తున్నారు, లేదా కొబ్బరి నూనె ఎంతమంది రాస్తున్నారు? స్త్రీలు కానీ పురుషులు కానీ యువకులు కానీ పెద్దవారు కానీ. నిమ్మ నూనె అంటే లెమన్ గ్రాస్ తీసుకోండి. మాల్కంకిణి తైలం అని చెప్పి, అందుగు బంక అని చెప్పి ఈ కలిపి నూరి ఒత్తి చేసి వెలిగించుతూ ఉంటారు. ఎక్కడ? గిరిజనులు. వాళ్ళ దగ్గర గిరిజనులతో ఎక్కువగా తిరిగేవాడిని కాబట్టి వాళ్ళు చెప్పిన ఆ మాల్కంకిణి తైలం అంటే ఏంటి, అయోగ్యందాలు అయ్యాయి. అందుగు బంక, అందుగు చెట్లు ఆ బంక తీసుకొని నిమ్మగడ్డి నూనెలో కలిపి ఒత్తి చేసేవారు. ఒత్తి చేసి రాస్తే అస్సలు ఆ చుట్టుపక్కల అసలు దోమ రబ్బంటే రాదు. అది
చాలా ఎక్కువసేపు నిలబడి ఉంటుంది కూడాను. అది మరొకటి ఏంటంటే అందుగుబంక, గుగ్గులం, ఆవాలు, జటామాంసి మొదలైనవి నిప్పుల మీద వేస్తే బయటకు పోతాయి. దోమలన్నీ కూడా ఉండవు, దగ్గరికి రావు. ఇక మూడోది, ప్రతిరోజు కూడా గుగ్గిలం పొగేయండి. ఏదో ఒక పొగ, సొద్దు గుగ్గిలం అంటారు, సాంబ్రాణి అంటాం. అసలు ఇంట్లో సాంబ్రాణి ఎవరన్నా పొగ వేస్తున్నారా? గుగ్గిలం కానీ పొగ వేస్తున్నారా? అవి పెద్ద ఖరీదు కూడా కాదు. దోమతెరలు కట్టుకోండి అంటారు. నిజమే, దోమతెర కట్టుకుని ఎంతమంది ఉంటున్నారు అది కూడా చెప్పుకోవాలి మనం. ఎవరైనా దోమతెరలు ఇంట్లో కడుతున్నారా? అందుచేత దోమల రక్షణకి అనేక మార్గాలు ఉన్నాయి. ఇక మీకు బిల్లుడి చెట్టు అని ఒకటి ఉంది అడవిల్లోను, చాలా బాగా పెద్ద మానలవుతి, చాలా బరువైన కర్ర అది. దాని ఆకులు తెచ్చి అలా 4 ఏపుల్ని మంచం మీద పడేసేటట్టుకి పడుకునే కాడ వేస్తే మళ్ళీ దోమ రమ్మంటే రాదు. పిల్లిడాకు మరి అందులో ఏం వాసన కనపడదు, మనకేమి కనపడదు, కానీ అస్సలు దోమ రమ్మంటే రాదు. ఇదొకటి. మీకు చాలా ఉన్నాయి ఇందులోను, అక్కడ గిరిజనుల దగ్గర చాలా ఉన్నాయి. ఏంటంటే బూతపిల్లిగడ్డ అంటారు. బూతపిల్లిగడ్డ అంటే ఏంటి? మహాసువాసనగా ఉంటుంది. అడవి పిల్లి, బూతపిల్లి అనేది బాగా దండిగా ఉంటుంది, అనేక పక్షులను తింటుంది, గుడ్లు తింటుంది, మాంసాహారిది. అది మలం వేస్తే విపరీతమైన సువాసన వచ్చేస్తుంది. వెనకటోళ్ళు ఆ బూతపిల్లి గడ్డల కుంచెరకలోళ్ళు, మందులోళ్ళు, ఆళ్ళీళ్ళు, గంగిరెడ్లు ఇలాంటి వాళ్ళు తెచ్చి అమ్ముతూ ఉండేవారు. ఏదో ఒక కథని బియ్యం ఇవ్వండి, బూతపిల్లి గడ్డ వచ్చింది ఇస్తామా అని చెప్పి. ఆ బూతపిల్లి గడ్డ ఎక్కడైతే ఉంచుతారో సువాసనతో పాటు సూక్ష్మజీవులు రావు అక్కడికి. ఇవన్నీ మనం అడవిలో లేవు, బూతపిల్లిలు లేవు, ఏమీ లేవు. మనం పొలాల్లో ఉంటుంది కుక్క తులసి అంటారు. తులసి, కుక్క తులసి. ఆ చెట్టు తెచ్చి ఇంట్లో కడితే ఆ వాసనకి దోమలు రావు. చెట్టు ఊరికి యాలగట్టడమే తిరగేసి, దోమలు రావు. ఏమి అటువంటి ఇక బాధ ఏమి ఉండదు. అది కుక్క తులసి అంటే కాస్త మనం బయట వెళ్ళాలి, ఇక్కడ ఇళ్ళ చుట్టూ ఉండదు. అది కొద్దిగా పొలాల్లో పోతే దొరుకుతుంది. ఇప్పుడు మేము అక్కడ గుడి కట్టాము, జడ్చల యువతల అమ్మవారి గుడి, అక్కడ ఇవన్నీ దొరుకుతాయి. అది నల్లమల బెల్ట్. ఇప్పుడు మనం చూస్తున్న మొక్క పేరు లెమన్ గ్రాస్. దీని సైంటిఫిక్ నేమ్ వచ్చేసి సింబోపోగన్ సిట్రేటస్, అండ్ ఇది తెలుగులో నిమ్మగడ్డి అని కూడా అంటారు. అండ్ జనరల్గా అందరికీ తెలుసు దీన్ని పెట్టుకుంటే మస్కిటో రిపెలెంట్గా వర్క్ చేస్తుంది అని. చాలామందికి తెలియని విషయం ఏంటంటే దీన్ని మస్కిటో రిపెలెంట్గా ఎలా వాడుకోవచ్చు అనేది, దాని కరెక్ట్ మెథడ్ యూసేజ్ అనేది ఎవరికీ తెలీదు. ఈరోజు మనం దీన్ని మస్కిటో రిపెలెంట్గా ఎలా వాడుకోవాలో తెలుసుకుందాం. జనరల్గా ప్లాంట్ ప్రెజెన్స్ వల్లే మస్కిటోస్ రాకుండా ఉంటాయని చాలామంది అనుకుంటారు, కానీ అది కరెక్ట్ కాదు. దీనికి ఒక మెథడ్ ఫాలో అయ్యి దీని నుంచి వచ్చే వొలటైల్ ఆయిల్స్ని ఎక్స్ట్రాక్ట్ చేసి వాటి ద్వారా మస్కిటోస్ని రిపెల్ చేసుకోవచ్చు. అది ఎలాగంటే దీన్ని ఆకులు కొన్ని, మీకు ఎన్ని ఫ్రెష్ లీవ్స్ దొరికితే అన్ని, ఆరల్స్ డ్రైడ్ లీవ్స్ అయినా పర్లేదు, ఎన్ని దొరికితే అన్ని తీసుకొని పీసెస్గా కట్ చేసుకొని ఒక బౌల్లో వేసుకొని కోకోనట్ ఆయిల్ ఆర్ ఆలివ్ ఆయిల్ దాంట్లో వేసేసుకొని, అంటే మీకు లీవ్స్ అన్నీ మునిగేదాకా ఎంత ఆయిల్ పడుతుందో అంత ఆయిల్ వేసుకొని మీరు ఇండైరెక్ట్ బాయిలింగ్ అంటే వాటర్ బాయిల్ చేసేసి వాటర్ మీద ఆ కంటైనర్ పెట్టి అది బాయిల్ చేసుకుంటూ స్టిర్ చేసుకుంటూ ఉండాలి. సో 1 hour దాకా, అంటే మీకు ఆ ఆయిల్ కలర్ కూడా చేంజ్ అవుతుంది, లైక్ డార్క్ గ్రీనిష్ కలర్లో అవుతుంది. సో ఆ ఆయిల్ కలర్ చేంజ్ అయ్యేదాకా మీరు బాయిల్ చేసుకొని మొత్తం స్ట్రెయిన్ చేసేసుకొని ఆ ఆయిల్ని యూస్ చేసుకోవాలి. ఇప్పుడు ఆ ఆయిల్ని ఎలా యూస్ చేసుకోవాలి అంటే మీ డైరెక్ట్గా స్కిన్ మీద అప్లై చేసుకోవచ్చు, లైక్ ఓడోమాస్ మీరు ఎలా అప్లై చేసుకుంటారో అలా అప్లై చేసుకోవచ్చు. మీరు ఆయిల్ని డిఫ్యూజ్ చేసే డిఫ్యూజర్ ఆర్ వేపరైజర్లో వేసుకొని రూమ్ అంతా డిఫ్యూజ్ చేసుకోవచ్చు. దానివల్ల ఏమవుతుందంటే మస్కిటోస్ ఆ స్మెల్కి మీ దగ్గరికి రావు. అసలు మస్కిటోస్ మన దగ్గరికి ఎలా వస్తాయి అంటే స్మెల్ని డిటెక్ట్ చేసి అవి మన మస్కిటోస్ మన దగ్గరికి వస్తాయండి. అంటే మన బాడీ సర్టెన్ కాంపౌండ్స్ సెక్రీట్ చేస్తుంది, వాటి స్మెల్ని పసిగట్టి మస్కిటోస్ మన దగ్గరకు వస్తాయి. సో ఈ లెమన్ గ్రాస్ ఆయిల్ ఏం చేస్తుంది అంటే
ఆ స్మెల్ని మాస్క్ చేసేస్తుంది. మాస్క్ చేయడం అంటే ఇప్పుడు మనకి వచ్చే ఆ స్వెట్ స్మెల్ అంతా కవర్ చేసేసి దీని స్మెల్ ఎక్కువ అయిపోతుంది కాబట్టి మస్కిటోస్ మన స్మెల్ని డిటెక్ట్ చేయలేక మన దగ్గర రాకుండా ఉంటాయి. సో ఇది దీనివల్ల మస్కిటోస్ అనేవి మనం కుట్టకుండా ఉంటాయి అన్నమాట. సో ఇది లెమన్ గ్రాస్ని వాడుకునే పద్ధతి. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాలు మాకు కామెంట్స్ రూపంలో చెప్పండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.